ఐశ్వర్యకామం కైకేయం మాతృస్వరూపిణి. భరతుడు శ్రీరామచంద్రుని వనవాసం నుండి వెనక్కి తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో భరద్వాజ మహర్షి ఆశ్రమమునకు సకల సైన్య శత్రుఘ్న కౌశల్య ప్రభృతులైన స్త్రీలతో వెళ్ళి వారికి నమస్కరించి రామచంద్రుని నివాసము గురించి అడుగుగా భరద్వాజుడు ఈ రాత్రికి ఇక్కడే వసించి ఉదయము వెళ్ళవచ్చని సకల సైన్యానికి అతిథి సత్కారము సమకూర్చను. ఆ మరునాడు భరద్వాజుల వారు, భరత, మా ప్రదేశంలో నీకు రాత్రి సుఖముగా గడిచినదా? నీ పరివారం అంతా మా ఆతిథ్యమును సంపూర్ణముగా స్వీకరించిరా అని అడుగుగా భరతుడు వినయముతో నమస్కరించి, మా సేనా పరివారం అంతా అమిత ఆనందముతో మీ ఆతిథ్యమును స్వీకరించుచున్నారు. మా రామచంద్రమూర్తి వారు ఎక్కడున్నారు? వారిని మేము చేరుటకు సులభమైన మార్గం ఏమిటో చెప్పండి అనగా భరద్వాజుల వారు, భరత, ఈ వనము నుండి 2 యోజనములు విజనమైన వనమునందు వెళ్ళగా అక్కడ సుందరమైన సెలయేరువులు వృక్ష సముదాయములు కలిగిన చిత్రకూటమనే పర్వత శిఖరం మీద ఆశ్రమమును కల్పించుకొని అక్కడే రామచంద్రమూర్తి ఉన్నారని భరద్వాజుల వారు చెప్పినారు. భరతుడు మొదలగు వారు నమస్కరించగా, మహర్షి, మీ తల్లులు ఎవరో వివరించి చెప్పమనగా భరతుడు ఈ విధంగా చెప్పెను. కౌసల్య సుషివే రామం దాతారమతిర్యథ అస్యా వామభుజం శ్లిష్ట యాసా తిష్టతి దుర్మనాహ ఇయం సుమిత్ర దుఃఖార్తదేవి రాజ్ఞీ చ మధ్యమ. ఉపేంద్రుడైన వామనుని అదితి ప్రసవించినట్లుగా శ్రీరామమూర్తిని ప్రసవించిన తల్లి కౌసల్యాదేవి. ఈ వెడమభుజమును పట్టుకుని మహాదుఃఖాక్రాంతమయ్యున్న ఈ అమ్మ లక్ష్మణ శత్రుఘ్నులను ప్రసవించిన దశరథ మహారాజు గారి మధ్యమ భార్య సుమిత్రాదేవి. యస్యాః తే కృతే నరవ్యాఘ్రౌ జీవ నాశమితో గతౌ రాజపుత్ర విహీనశ్చ స్వర్గం దశరథో గతః క్రోధాన సుకృత ప్రజ్ఞాం దృప్తాం శుభగమా నీం ఐశ్వర్యకామాం కైకేయం మమమాతృ స్వరూపిణి. ఏ స్త్రీ కారణంగా దశరథ మహారాజు పుత్రవియోగంతో స్వర్గస్థుడైనాడు, సర్వలోకాభిరాముడైన శ్రీరాముడు అరణ్యవాసి అయినాడు. అట్టి మహాకోపి, గర్వితురాలు, అవివేకము కలది, రాజపత్నిగా కనబడుతున్న ఈ పాపాత్మురాలు మా తల్లి కైకేయి అనగానే సర్వజ్ఞుడైన భరద్వాజులు వారించి, హితమేవ భవిష్యద్ది రామ ప్రజాన విహ, శ్రీరామారణ్య ప్రయాణమునకు నీ తల్లి కారణము అని ఆమెను దోషిగా చూడవద్దు, ఇది దేవతల కృత్యము అని తెలియజేసాను. ఈ ఛానల్ చూస్తున్నందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నందుకు కూడా ధన్యవాదములు.